ఈ నెల 14 నుంచి 21వ తేదీ వరకు జరిగే అగ్నిమాపక శాఖ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం అగ్నిమాపక శాఖ అధికారులు పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద పలు అగ్నిమాపక జల విన్యాసాలు చేశారు. ఈ సందర్భంగా అధికారులు చేస్తున్న విన్యాసాలు ప్రజలను ఆసక్తిగా తిలకించారు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని ఫైర్ స్టేషన్ అధికారి రఫీ మాట్లాడుతూ చాలా మట్టుకు అగ్ని ప్రమాదాలు నిర్లక్ష్యంగా సిగరెటు బీడీ ఆర్పకపోవడం వల్లనే జరుగుతున్నాయని, అలాంటి నిర్లక్ష్యం చేయకుండా ప్రజలు జాగ్రత్త పడాలని అన్నారు. అగ్ని ప్రమాదాల్లో సిబ్బంది చేసే సాహసకృత్యాలను వారోత్సవాల్లో భాగంగా విన్యాసాలుగా చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా ఈ నూతన బస్టాండు కూడలిలో అగ్నిమాపక వాటర్ విన్యాసాలు నిర్వహించడం జరిగింది. వాటర్తో పాటు ఫోమ్ ఉపయోగించి, అదేవిధంగా రివాల్వింగ్ బ్రాంచ్ ఉపయోగించి విన్యాసాలు నిర్వహించడం జరిగింది. ఫైర్ సిబ్బంది తమ ప్రాణాలకు ప్రాణంగా పెట్టేసి ఫైర్స్ గ్రౌండ్ ఎలా అయితే పనిచేస్తారో అదేవిధంగా డెమాన్స్ట్రేషన్ వచ్చినప్పుడు ఉత్సాహంగా పాల్గొని వారి యొక్క విన్యాసాన్ని ప్రదర్శించడం జరిగింది. ఈ వారం రోజులు వివిధ కార్యక్రమాలు, వివిధ ప్రదేశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఈ ఫైర్ విన్యాసాలు నిర్వహించి అదేవిధంగా కాంప్లిమెంట్స్ ప్రజలకు పంచి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ప్రజలకు ముఖ్యంగా సూచించేది ఏంటంటే, ఈ రోజులలో ఎక్కువ జరిగే ఫైర్ యాక్సిడెంట్స్ ఏంటంటే కేర్లెస్ స్మోకింగ్ వల్ల ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి అజాగ్రత్తగా చుట్టా బీడి తాగేసి పడేయకుండా వాటిని ఆర్పేసి పడేయడానికి ప్రజలు కృషి చేయాలి. అగ్ని ప్రమాదాలను నివారించడంలో ప్రజల పాత్ర కూడా ఎంతో ఉంటుంది. కేవలం అగ్నిమాపక సిబ్బంది బాధ్యత మాత్రమే కాదు, ప్రజల యొక్క వాళ్ళ యొక్క వ్యక్తిగతమైన బాధ్యతగా స్వీకరించి అగ్ని ప్రమాదాలు ఎక్కడ చూసినా చిన్న స్థాయిలో ఉన్నప్పుడే వాటిని ఆర్పడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే అగ్ని ప్రమాదాల వల్ల సర్వస్వం సంపాదించుకున్నంత కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. దొంగ పడితే దొంగలించితే కొంతగా సొత్తపోతుంది, కానీ అగ్ని ప్రమాదం సంభవిస్తే మాత్రం ఉన్నదంతా కాలిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అగ్ని ప్రమాదాలు నివారించడమే ఉత్తమమైన మార్గం. అగ్ని ప్రమాదాలు జరగకుండా మనం చర్యలు తీసుకోవడమే సరైన విధానం. కాబట్టి అగ్ని ప్రమాదాలు జరగకుండానే చూద్దాం. తద్వారా దేశ ప్రగతికి అందరం పాటుపడతాం.